వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఖాళీగా ఉండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. సో చూడండి, ముందుగా అయితే నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి సైడ్కి అతుకులు పడ్డాయి కాబట్టి అతుకులు స్టిచ్ చేసిన తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ అనేది హ్యాండ్ని సీదాగా పెట్టుకొని ఇలా లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టుకొని కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇలా కరెక్ట్గా మనకు క్లాత్ అనేది సరిపోయే విధంగా ముందుగా అయితే పెట్టేసుకోవాలి. అది సరిగ్గా పెట్టుకున్న తర్వాత స్టిచ్ అనేది వేస్తూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేస్తూ తర్వాత దీన్ని రివర్స్ చేసి కరెక్ట్ మనము లైనింగ్ పీస్ పైన స్టిచ్ పడే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. దీన్ని రివర్స్గా తీసి మొత్తం లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేస్తూ చుట్టూగా ఒక స్టిచ్చెస్ అయితే వేసుకోండి. సో క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి నేనైతే పిన్ అనేది పెట్టుకుంటాను. ఈ క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి అవసరం లేదు, కానీ ఎందుకైనా సేఫ్టీకి ఒకటి పెట్టేస్తున్నాను. మీరు కూడా పిన్స్ అనేటివి యూజ్ చేస్తే ఈజీగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా స్పీడ్గా చేసేయచ్చు అనమాట. పిన్ పెట్టుకోకుండా మనం ఊరికే చూసుకోవాల్సి వస్తుంది. క్లాత్ అనేది బుగ్గలుగా వస్తుంది అనమాట. ఒకసారి పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా లైనింగ్ పీస్కి అటాచ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత చంక డౌన్ అంటారు కదా, హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో డౌన్ తీసుకుంటారు కదా 1/2 ఇంచ్, 2 హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఒకదానికొకటి రివర్స్గా ఫోల్డ్ చేసి 4 మడతలుగా పెట్టేసుకొని ఈ భుజం షోల్డర్ ప్లేస్లో ఒక టక్స్ ఇచ్చేసుకుంటాను. అన్నీ నీట్గా ఇలా ఒకే విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ పాయింట్లో ఒక టక్స్ డాట్ అనేది ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా డాట్ ఇచ్చేసుకొని ఈ 1/2 ఇంచ్ లోతులకి ఇలా కట్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా హ్యాండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగే ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. సో హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఫ్రంట్ పీస్ నేను గ్లూ పెట్టి లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి అతికించేసాను, ఐరన్ చేశాను అనమాట. సో మనకు వర్క్ అనేది తగ్గిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. హుక్ స్పాట్లో మిడిల్ షోల్డర్ నుంచి నిటారుగా మిడిల్లో తీసుకోవాలన్నమాట. ప్రతి డాట్ ఎండింగ్కి ఇంకొక డాట్ ఎండింగ్కి ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. చూడండి, ఇలా మెయింటైన్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇదే మార్క్ పడే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. 2 సైడ్స్ ఒకే ప్లేస్లో డాట్స్ అనేటివి వచ్చేస్తాయి. సో ఈ డాట్స్ని మంచిగా తిన్నుగా మళ్ళీ మార్కర్ తోటి డ్రా చేస్తున్నాను. ఇప్పుడే ఫ్రంట్ డాట్స్ అనేటివి స్టిచ్ చేస్తాను చూడండి. ఫ్రంట్ డాట్స్ ఎప్పుడు ఒక పాదం మందం గ్యాప్తో స్టార్ట్ చేయాలి. చివరలో వచ్చేసరికంటే సన్నం తీసేయాలన్నమాట. స్టార్టింగ్లో ఎంత పాదం మందంతో తీసింది చివరలో చిన్నగా తీసేయాలి. అదే గ్యాప్ మెయింటైన్ చేస్తే లుక్ అనేది రాదు. సో కిందికి షేప్ బెల్ట్ల ప్లేస్లో ఉన్న టక్స్ మాత్రం 1 ఇంచ్ గ్యాప్తో టక్స్ అనేటివి ఇచ్చేసుకోవాలి. ఈ 4th టక్స్ కూడా పాదమందం గ్యాప్తో ఇలా ఇచ్చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది 1కి 2 సార్లు ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఎండ్ చేయాలన్నమాట. సో ఇలా ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్లు రెడీ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఈ ఫ్రంట్ పీస్ని షేప్ బెల్ట్కి ఎలా అటాచ్ చేస్తానో చూడండి. ముందుగా ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ ఇలా చుట్టేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఇక్కడి క్లాత్ దానిపైన వేసి లోడింగ్ పద్ధతిలో
కుట్లు అనేటివి బయటకు రాకుండా లోపలనే ఉండే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. చాలామంది ఈ కుట్లు అనేటివి బయటకు కనిపించే విధంగా స్టిచ్ చేస్తారు. అది సరైన పద్ధతి కాదు. సో ఇలాగే నేర్చుకోవాలి. మనకు మంచి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వస్తుంది. కుట్లు బయటకు కనిపించే విధంగా చేసుకుంటే ఓవర్లాక్ చేయాల్సి వస్తుంది. సో ఓవర్లాక్ చేసినా కానీ ఇంత మంచి లుక్ అనేది రాదనమాట. సో చూస్తున్నారు కదా, ఇందులో నుంచి ఫ్రంట్ పీస్ని ఇలా బయటకు తీసేసి దీనిపై నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో 2 సైడ్స్ ఇలాగే చేసేసి హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అనేది కుట్టేయాలి. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఇలాగే కుడుతున్నాను. సో హుక్స్ పార్ట్ నేను తీసుకున్న కొలత బ్లౌజ్కి సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను ఒకసారి. ఇలా చూసుకున్న తర్వాత 2 సైడ్స్ ఇలా హుక్స్ పార్ట్ ఏమో 1.5 ఇంచ్ ఉంటుంది, కాజా పార్ట్ ఏమో 2 ఇంచెస్ అలా ఉంటుంది. వీడియోలో చూస్తున్న విధంగా క్లాత్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకొని క్లాత్ని దానిపైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకొని వెనుకకి తింపి ఇలా నీట్గా వెనక హుక్స్ పార్ట్ వెనకకు ఉంటుంది, కాజా పెట్ట ఏమో పైనకు మలవాలన్నమాట. ఇది లోపలికి మలిచేసుకోవాలి. 2 ఫోల్డ్గా మలిచేసుకొని దానిపైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్గా మలిచేసుకొని హుక్స్ పార్ట్ కొంచెం మందంగానే ఉంటే మనకు హుక్స్ పార్ట్లో స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అలాగే కాజా ప్లేస్ కూడా కుట్టేస్తున్నాను. చూడండి, లోపల నుంచి బయటకు మలుచుకోవాలన్నమాట. హుక్స్ ఏమో పైన కుడితే లోపలికి మలవాలి, కాజా ప్లేస్ ఏమో వెనక నుంచి ముందుకు మలిచేసుకోవాలన్నమాట. సో ఇలా మలిచేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువనే ఉంచుకోవాలి. ఎందుకంటే గల్లా ప్లేస్లో క్రాస్గా వస్తుంది కదా, కరెక్ట్ సైజ్ తీసుకోవద్దు, పొడవు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. గల్లకు పైన రౌండ్గా తిరుగుతుంది కాబట్టి మనకు క్లాత్ అనేది మలిచిన తర్వాత తక్కువ వస్తుంది. కరెక్ట్గా తీసుకోవద్దు, కొంచెం పైనకి 1.5 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. చూడండి, ఇది మలిచిన తర్వాత మీకు వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్లో ఎంత ఉంది, ఇలా మలిచిన తర్వాత క్లాత్ అనేది ఎంత అడ్జస్ట్ అయింది. ముందే మనం కరెక్ట్గా చూసుకొని ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది తక్కువ వస్తుంది. హుక్స్ పార్ట్లో అది రౌండ్ తిరుగుతుంది కదా, సో ఇంతే మిగిలింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కాజా ప్లేస్ కుట్టడానికి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను దాని మీద నుంచి. ఇలా వేసేసుకోవాలి. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను. 2 సైడ్స్ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్లో లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు గ్లూ పెట్టి అతికించేసాను కాబట్టి నాకు వర్క్ అనేది తగ్గిపోయింది. ముందైతే బ్యాక్ పార్ట్లో కరెక్ట్ షోల్డర్ నుంచి కిందికి డాట్స్ అనేటివి 1 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా డాట్స్ అనేటివి 4 ఇంచెస్ పొడవుతో డాట్స్ కుట్టేస్తున్నాను. డాట్స్ కుట్టేసిన తర్వాత కింద బెల్ట్ మలవడానికి నేను లైనింగ్ పీస్లో ఎండింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి, అది తీసుకున్నాను అనమాట. సో మనం డాట్స్ కుట్టిన తర్వాత సైడ్కి కొంచెం కిందికి అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఇలా కట్ చేస్తే స్ట్రైట్గా వస్తుందన్నమాట. సో ఇలా ఎండింగ్ క్లాత్ తీసుకొని వీపుకి హెమ్మింగ్ పట్టీ అనేది పెడుతున్నాను. హెమ్మింగ్ పట్టీ పెట్టేటప్పుడు మనం మధ్యలో ఒక 2 చిన్న కుచ్చులు అలా పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ షోల్డర్ డాట్స్ పెట్టిన ప్లేస్లో అక్కడ ఒకటి, ఇక్కడ ఇంకొక డాట్ దగ్గర చిన్నగా ఇలా పట్టీ పెట్టేసుకుంటే, కుచ్చు పెట్టుకుంటే లోపలికి మలిచినప్పుడు మనకు ఇబ్బందిగా ఉండదన్నమాట. సో చూడండి, ఇలా చిన్న కుచ్చు పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేస్తున్నాను.
ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీనిపై నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. నేను మ్యాక్సిమం శారీలో వచ్చిన ఎండింగ్ క్లాతే మలుస్తానమాట. సో ఈ బ్లౌజ్కి మాత్రం అలా కాకుండా ఇలా ట్రై చేశాను. సో రెండు ఒకే విధంగా ఉంటాయి. మనము ఏది నేర్చుకున్నా పర్వాలేదన్నమాట. ఏది చేసినా సేమ్ వర్క్. చూడండి, దీన్ని ఇలా మలిచేసుకొని దీనిపై నుంచి దూరం కుట్టు వేస్తున్నాను. తర్వాత చివరిలో హెమ్మింగ్ అనేది దారంతో హెమ్మింగ్ చేయాలన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందే హెమ్మింగ్ లేకుండా లైనింగ్ పీస్ పైన స్టిచ్ పడే విధంగా కుట్టడం ఉంటుంది చూడండి. అలా నేర్చుకోవడం చాలా కష్టం. ముందుగా ఇలా నేర్చుకోవాలన్నమాట. స్పెషల్గా మీకోసమే ఇలా చూపిస్తున్నాను. లేదంటే నేను కింది క్లాతే మలిచేసుకుంటుంటే. సో ఇప్పుడైతే ఫ్రంట్ పీస్ దీనికి అటాచ్ చేయాలి. ఈ జాకెట్ ఫుల్ వీడియో, హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, వెళ్ళి చూడండి. కంపల్సరీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ షోల్డర్ అనేది అటాచ్ చేస్తూ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసి సైడ్ జాయింట్లు కూడా చాలా ఈజీగా ఒకే డాట్ దగ్గర హ్యాండ్స్ సైడ్ జాయింట్లు ప్లస్ సింబల్ ఆకారంలో వచ్చే విధంగా డాట్స్ సెట్ చేశాను. నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.